3 రోజుల పాటు అత్యంత ఘనంగా, అంగరంగ వైభవంగా జరుపుకునే సంక్రాంతి పండుగలో మూడో రోజు కనుమ పండగగా జరుపుకుంటాము. దీనిని పశువుల పండగగా కూడా చెబుతాము. ముఖ్యంగా సంక్రాంతి పండుగ వ్యవసాయానికి సంబంధించి రైతులు ఇళ్లకు కొత్త పంట చేరిన వేళ జరుపుకునే పండగ కాబట్టి ముఖ్యంగా పాడి పంటలకు ఈ పండుగకు ప్రాధాన్యత ఉంటుంది. ఏడాదంతా కష్టపడుతూ పంట పండించే రైతులకు, వ్యవసాయంలో తమ వంతు సాయం అందించే పశువులకు, అలాగే పితృదేవతలకు ఈ రోజున అంకితం చేస్తారు. ఉత్తరాయణం ప్రారంభమైన తర్వాత మొదటి రోజును సంక్రాంతి పండగగాను, రెండవ రోజున కనుమ పండగగా జరుపుకోవడం ఎప్పటినుంచో వస్తున్న ఆనవాయి. ఈ కనుమ పండగ తర్వాత రోజున ముక్కనుమగా కూడా జరుపుకుంటాం. శాస్త్ర ప్రకారం ఈ రోజు గోవులను పూజించడం, పశువులకు ఆహారం అందించడం, పితృదేవతల అనుగ్రహం కోసం వారిని పూజించడం చేస్తారు. కనుమ రోజు అమ్మవారిని పూజించి అమ్మవారికి గారెలను నైవేద్యంగా పెడతారు. అలాగే పితృదేవతలను స్మరించుకొని కుటుంబ సభ్యులంతా కలిసి భోజనం చేస్తారు. అలా కాకుండా కనుమ పండుగ రోజు ఎవరైనా ప్రయాణాలు చేస్తే వారి ప్రయాణంలోని అనుకోని ఇబ్బందులు ఎదురవుతాయని కూడా చెబుతూ ఉంటారు. అందుకే కాకి కూడా కదలదని పెద్దలు నేటికి ఈ సామెత చెబుతూ ఉంటారు.